అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న ఒక రాజకీయం, చెప్పాలంటే ఒక శవ రాజకీయం, ఒక డైవర్ట్ పాలిటిక్స్. 2026, 2027లో జరిగిన బడ్జెట్ విషయంలో ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రగతిర చక్రాలపై వెళ్తుంది. 2019, 2024లో ఒక రాక్షస పాలనలో, ఒక సైకో పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మనం 2024లో వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ కూటమి పరిపాలనలో 3 ఇండ్లు బండిలాగా, డబుల్ ఇంజిన్ సర్కారులాగా అభివృద్ధి బాటలో వెళ్తూ వీళ్ళు 2026, 2027 బడ్జెట్ మీద మాట్లాడడానికి ఏం దొరక్క, ఈ బడ్జెట్ అనేది ప్రగతి సంఘాలపై వెళ్తుంది దొరక్క డైవర్ట్ పాలిటిక్స్ చేసి లాస్ట్కి వెంకటేశ్వర స్వామి మీద పడ్డారు. ప్రపంచం మొత్తం అన్ని కులాలు, అన్ని మతాలు కూడా ఒక్కసారి వెంకటేశ్వర స్వామిని చూస్తే జన్మధన్యం అవుతుందని అన్ని కులాలు మతాలు వచ్చి చూస్తుంటే ఈయనకి అది కనిపించడం లేదు. ఆయన ఏం చేస్తున్నారో వైసీపీ వాళ్ళకి అర్థం కావడం లేదు. మీరు చూశారు 2019, 24 మధ్యలో అసలు స్వామివారి కళ్యాణానికి వెళ్తే స్వామివారి కళ్యాణానికి ఎవరు చేస్తారు? వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కానీ ఈయన ఒక్కలే వెళ్ళారు. అప్పుడే ఆయన అవుతుంది, ఆయన ఒక క్రైస్తవుడని, ఆయన ఒక మత అన్ని మత ప్రసారుడని అందరికీ తెలుస్తుంది. మరి ఆయన భార్యతో వెళ్లకుండా చాలామంది మేధావులు, పండితులు కూడా దాన్ని విమర్శించేది కరెక్ట్ కాదని చెప్పి, కానీ దాన్ని కూడా గుణపాయంగా పక్క పెట్టారు. స్వామివారు ప్రజలందరూ కూడా ఏదైతే స్వామివారికి తలనీలాలు ఇవ్వాలో అని దేవుడికి మొక్కుని తలనాలు ఇచ్చిన నీలాలు కూడా 2 కోట్ల రూపాయలకి థాయిలాండ్, మహమ్మారి నుంచి చైనా కంపెనీ మహానుభావులు ఎవరున్నారనంటే అది వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమం. రాజకీయంలో కూడా లడ్డూ విషయంలో కూడా లక్షలాది లడ్డులు బయటికి తెచ్చి తన తిరుమల తాలూకా వెంకటేశ్వర తాలూకా పవిత్రంగా మంట కలిపి రాజకీయంలో కూడా ప్రతి ఒక్కరికి లడ్డూలు ఇచ్చి పాలిటిక్స్ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ నాయకులకి అందరూ తెలుసు. మొన్న ఒక నాయకుడు అంటాడు వెంకటేశ్వర స్వామి పెట్టి, అంటే బడ్జెట్ మీద విమర్శించలేక, బడ్జెట్ మీద తప్పులు దొరక్క వీళ్ళు ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేసి వెంకటేశ్వర స్వామి కూడా పట్టుకొని అసెంబ్లీ దీనిలో శాసనసభలు అన్నింటిలో కూడా వాళ్ళు బయటకు వచ్చి చూపించి అంటారు, మనం అంటే చెప్పులు వేసుకొని ఉన్నారంటే చెప్పులు వేసుకొని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తున్నాడు. ఆయన నాయకుడు ఎక్కడున్నాడు? మీరు ఆల్రెడీ రికార్డ్ అయిన శాసనసభలో చూశారు కదా, చెప్పులు వేసుకున్న నాయకుడు ఎక్కడున్నాడు? ఆయన రాజీనామా చేయవయ్యా, నువ్వు మీ 11 మంది ఎమ్మెల్యే కూడా వచ్చి రాజీనామా చేయండి. మీ టైంలో లెటర్లు, టీటీడీ లెటర్లు, దర్శనానికి సంబంధించిన అన్ని కాళ్ళు, అన్ని సేవలు కూడా అమ్మేసి డబ్బులు క్యాష్ చేసుకొని మీరు చేసిన రాజకీయాలు తెలియవా ప్రజలకి? ప్రజలు మీకు ఎంత బుద్ధి చెప్పినా మీరు మారరా? 11 సీట్లు ఇచ్చినప్పుడు కూడా ఇంకా మీలో మార్పు రాదా? ఒక నాయకుడు అంటే అన్ని కులాలు, అన్ని మతాలు సమానంగా చూసిన వాడు ఒక నాయకుడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏమైందయ్యా మీ బుద్ధి? అన్ని కులాలు, అన్ని మతాలు సమానంగా చూసిన వ్యక్తులు కానీ ఒక్క మతాన్నే మీరు ప్రేరేపించి తిరుపతి కొండ మీద అన్ని మత ప్రసారం చేసిన వ్యక్తి ఎవరున్నారు? మీరే కదా. దేవుడు సాక్షాత్ వెంకటరమణమూర్తి, కోట్లాది మంది ఆరాధ దైవం, ఆ ఆదిదేవుడు మీ భూమన కరుణాకర్ రెడ్డి నల్లరాయని వ్యక్తిని అని నల్లరాయని కామెంట్ చేసిన వ్యక్తికి మీరు టీటీడీ చైర్మన్ ఇవ్వలేదా? వాస్తవాలు పరిగణన తీసుకోవాలి. ప్రజలందరూ చూస్తున్నారు. మీకు ఇంకా మీరు ప్రజలందరి తరఫున మీరేమో ఎక్కడ నిలబడితే అక్కడ, ఎక్కడ నుంచి అక్కడ మీ నాయకులు మీరు కూడా ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఈ భారతదేశ గౌరవంగా చెప్పుకున్న దేవుడు, మన అందరి ఆది దేవుడు, అలాంటి దేవుడికి మీరు మంట కలుపుతున్నారు. అవన్నీ ఎందుకు? బ్రహ్మోత్సవాల్లో పురవీధుల్లో తిరుగుతున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాదరక్షణ చేసుకుని తిరిగారయ్యా. ఈరోజు నెయ్యి విషయం తీసుకుందాం. ఆవు కొవ్వు మెయిన్ అన్ని తరగా పశువులతో కొవ్వు కూడా మీరు పెట్టి అసలు అనకూడదు, బంది కొవ్వును కూడా యాడ్ చేసి మీరు ఏం చేశారయ్యా? నెయ్యిని మంట కలిపి సుమారుగా ఏం చేశారంటే అంత దారుణంగా ఈ లడ్డూని, తిరుమల పవిత్రతని మీరు మంటలో కలిపిన వ్యక్తి మీరు కారా? డైవర్ట్ పాలిటిక్స్ మీరు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా ఎప్పుడు మీరు డైవర్ట్ పాలిటిక్స్ రన్ చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా మీరు మారండి. మీరు మారితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రజలందరికీ దేశ చరిత్ర మీద క్షమాపణ చెప్పాలి. మీరు మీ నాయకులు చెప్పాలి. ఒక ఎమ్మెల్సీ వచ్చేటాడు, నేను చెప్పులేసుకోలేదు, నేను
మీ రాజకీయం అదే. గతంలో కొట్టలవేటి మీదే, పులకరాయి మీదే, మొత్తం టోటల్ అంతా మీదే. ప్రజలు ఈసారి నమ్మరు. ఒక్క ఛాన్స్ అని 20 సంవత్సరాలు వెనక్కిపోయాం. మళ్ళీ మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరని మీరు గుర్తించాలని ఈ డైవర్ట్ పాలిటిక్స్ మానుకొని ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది ఒప్పుకోవాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.